సీఎం విజయ్ వరుస వివాదాల్లో చిక్కుంటున్నారు. మంత్రివర్గ ఏర్పాట్లో మరోసారి గందరగోళం నెలకొంది. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేకు క్యాబినెట్లో చోటు ఇవ్వడం పైన ఇప్పుడు కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే క్యాబినెట్లో చోటిస్తే తమ మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏఐఏడీఎంకేను ప్రభుత్వంలో చేర్చుకోవడం ప్రజల తీర్పుకు విరుద్ధం అంటూ టీవీకే మిత్రపక్షాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటికే విజయ్కి మద్దతుగా ప్రకటించింది ఏఐఏడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు. సుమారుగా ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలకి క్యాబినెట్లో చోటు పైన టీవీకే కూడా క్లారిటీ ఇచ్చింది. క్యాబినెట్లో చోటు వార్తలని కొట్టిపారేశారు మంత్రి అదవర్జున్. ఇక ఏఐఏడీఎంకేకు క్యాబినెట్లో చోటు ఉండదని మంత్రి అదవర్జున్ వెల్లడించారు. ఏఐఏడీఎంకేకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరా రెబెల్ ఎమ్మెల్యేలు? సో రెబెల్ ఎమ్మెల్యేకి సంబంధించి ఏఐఏడీఎంకేలో అటువంటి ఒక అదవర్జున్ అత్త ఒక ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఏఐఏడీఎంకేలో. సో అయితే ఆవిడ లీమా రోజ్. సో అదవర్జున్ అత్త లీమా రోజ్, తనతో పాటు ఒక 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో కూడా షణ్ముగన్. సో అక్కడ కూడా ఆయన కొంత సపోర్ట్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లీమా రోజ్ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు కాబట్టి వారందరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనే రకంగా టీవీకి ఆలోచిస్తోంది అని చెప్పి వీసీకే భావించి వీసీకే ఒక వార్నింగ్ ఇచ్చింది. మంత్రివర్గంలో అన్నాడీఎంకే పార్టీకి అవకాశం కల్పించడం ఏంటి? ఇది మన పిచ్చా? మీరు కనుక అక్కడ అన్నాడీఎంకేకి మంత్రివర్గంలో చోటు ఇస్తే అది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం అవుతుంది. మీరు ఇస్తే కనుక మద్దతుని వెనక్కి తీసుకుంటామని వీసీకే పార్టీ కొంత వార్నింగ్ ఇస్తోంది.